మంత్రి నాదెండ్ల భాస్కర్ రావు 4 రోజుల క్రితం మృతి చెందగా విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ హైదరాబాద్లో ఆయన నివాసానికి చేరుకుని భాస్కర్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మంత్రి నాదెండ్ల మనోహర్ను పరామర్శించి ధైర్యం చెప్పారు. నాదెండ్ల భాస్కర్ రావు సేవల గురించి మంత్రి రవికుమార్ గుర్తు చేశారు. మే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరిగే 2027 జనగణనకు ప్రజలు సహకరించి జిల్లాలో అద్దంకి మొదటి స్థానంలో నిలిచే విధంగా చూడాలని అద్దంకి ఆర్టీఓ జాన్సన్ అన్నారు. జనగణన 2027పై అవగాహన కల్పించేందుకు గాను ఆదివారం అద్దంకిలోని స్థానిక బంగ్లా రోడ్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు 5K ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో ఆర్టీఓ జాన్సన్, ఎంఆర్ఓ శ్రీచరణ్, కమిషనర్ రవీంద్ర, ప్రజాసంఘ నాయకులు త్రిమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీఓ జాన్సన్ మాట్లాడుతూ 2027 జనగణన మీద ప్రజలకు అవగాహన కల్పించేందుకు 5K రన్ నిర్వహించారని, మే 1 నుంచి జరిగే జనగణనకు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించి యానిమేటర్లు ఇళ్లకు వచ్చినప్పుడు పూర్తి సమాచారం అందించి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని ఆర్టీఓ జాన్సన్ తెలిపారు. జనాభా జనగణన భారత రాజ్యాంగంలో అతి ముఖ్యమైనది. భారత రాజ్యాంగంలో అతి ముఖ్యమైనది. ప్రజల్లోకి ఈ జనగణన ఎంతో ముఖ్యమైనది మరియు అభివృద్ధి అంశాలకు, అభివృద్ధి మూలాలైన ఈ జనగణనకి మనం అందరం ఎలా అయితే మన సూపర్వైజర్స్ కానీ, ఎన్యుమరేటర్స్ కానీ ఇళ్ళకి వెళుతున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ కూడా సేకరించడంలో అతి ముఖ్యమైన విషయం. దీని విషయంలో 2 దఫాలుగా ట్రైనింగ్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మే 1 నుంచి మే 30 వరకు కూడా ఈ యొక్క కార్యక్రమము జనగణన, అలాగే ఇళ్లగణన ఇవన్నీ కూడా స్టార్ట్ జరుగుతుంది కనుక దీనికి ప్రజలకు తెలియజేసే భాగంలోనే ఈ ర్యాలీని మనం కండక్ట్ చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలుసుకొని సహకరించాలని కూడా మనం కోరుతున్నాము. ఆ విధంగానే సహకరిస్తారు. మనం కూడా బాధ్యతాయుతంగా జనగణన కానీ ఇళ్లగణన కానీ సేకరించాలి. అదేవిధంగా రేపటి నుంచి పారిశ్రామిక వాడలలోనూ ఇండస్ట్రీస్లో కూడా సెల్ఫ్ ఇన్ఫర్మేషన్ జరుగుతూ ఉంది కనుక దాన్ని కూడా జాగ్రత్తగా జయప్రదం చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు పాల్గొనున్న అద్దంకి మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా మన తహసీల్దార్ గారు ఎంతో సహకారంతో చక్కగా ఈ యొక్క ప్రోగ్రామ్ని జయప్రదం చేస్తున్నారు. అదేవిధంగా మొత్తం అధికారులు కానీ, అనధికారులు కానీ, విద్యార్థులు, ఉద్యోగస్తులు అందరూ కూడా జయప్రదం చేసినందుకు అందరికీ నమస్కారం. జనగణన అనేది ఒకటి మన దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అందులో భాగంగా మనకి 16వ తారీఖు నుంచి స్వీయగణన అనేది జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఒక 15 రోజులు అవేర్నెస్ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఈరోజు ఈ 5K రన్ ఒకటి అనేది ఏర్పాటు చేయాలనేది ప్రతి మండల హెడ్ క్వార్టరు, రెవెన్యూ డివిజన్ క్వార్టర్, జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఏర్పాటు చేయాలని జరిగింది. అందులో భాగంగా మనం ఈరోజు గౌరవ ఆర్డీఓ గారు, మన మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఒక ర్యాలీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి నుంచి మనకి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎన్రోల్మెంటు, రేపు ఇండస్ట్రీస్లు ఎన్రోల్మెంటు, ప్లస్ అదేవిధంగా లాస్ట్ రోజున ఎన్ఆర్జీఎస్ వర్కర్స్ ఎన్రోల్మెంట్ అనేది చేయాలా. ఇదంతా కూడా ఒక 15 రోజుల షెడ్యూల్ ప్రభుత్వం నిర్వహించింది. ప్రభుత్వం నిర్ణయించిన మేరకి మనం ఈ షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సచివాలయ ఎంప్లాయీస్, మిగతా వాళ్ళ ద్వారా కూడా ఈ కార్యక్రమాలు అనేవి అంటే మనం రేపు పబ్లిక్లకు వెళ్ళేటప్పుడు మనకి పబ్లిక్ నుంచి ఏం సపోర్ట్ కావాలి, పబ్లిక్కి అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం గౌరవ స్పెషల్ ఆఫీసర్ గారు ఆధ్వర్యంలో చేపడుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి మనకు విజయవంతం అవ్వాలంటే ప్రజల సహకారం చాలా అవసరం. ప్రజల సహకారానికి మనకి ఎన్జిఓస్ కానీ, లేకపోతే ఈ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కానీ, కాబట్టి మా మున్సిపల్ సిబ్బంది అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ప్రతిరోజు 1 గంట టీషర్ట్ వేసుకుని ఫీల్డ్లో తిరిగేటప్పుడు జరగాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఈ కార్యక్రమానికి ఆదరైనటువంటి విశాత్మకంగా చేపట్టిన ఈ సెన్సస్ 5K రన్ కార్యక్రమానికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు గౌరవ ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో ఉదయాన్నే అందరూ పాల్గొన్న అందరికీ పేరున ధన్యవాదాలు. అందరూ కూడా పొద్దున్నే అయినప్పటికీ చక్కగా వచ్చి సహకరించారు అందరూ కూడా. అదేవిధంగా మీలో చాలామందికి సెన్సస్ డ్యూటీలు ఉన్నాయి కాబట్టి దీని మీద మీకు కూడా ప్రజల్లో అవగాహన కల్పించే అవకాశం దొరుకుతుంది.
కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయం తగ్గద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి. మన దేశ జనగణన మన వికాసం. ఇల్లు భవనం బంగ్లా గుడిసే చిన్న పెద్ద పేద ధనిక అందరినీ లెక్కిద్దాం. మన జనగణన మన వికాసం, మన జనగణన మన వికాసం. ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యులేటర్కు అందజేయండి. డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే, మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి 30 వరకు, మే 1 నుంచి మే 30 వరకు పౌరునిగా మన బాధ్యత, పౌరునిగా మన బాధ్యత. భాగస్వాములు అవుదాం జనాభా లెక్కల స్వీయ గణనలో. అద్దంకి పట్టణంలోని స్థానిక భవానీ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయంలో ఆదివారం అద్దంకి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బ్రహ్మంగారి 333వ ఆరాధన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి అలంకరణ తదుపరి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కాకాని అశోక్, వడ్లవల్లి పూర్ణచంద్రరావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ వారు అశోక్, పూర్ణకు తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువ కప్పి సత్కరించారు. అనంతరం విశ్వబ్రాహ్మణ సంఘీయులు విశ్వకర్మ జెండా ఏర్పాటు చేసి పూజల తదుపరి సుమారు 4 నుంచి 5,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కమిటీ సభ్యుల సహకారంతో కార్యక్రమం వైభవంగా జరిగింది. 333 ఆరాధన సందర్భంగా శ్రీ భవానీ సెంటర్లో ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర గోవిందమాంబ ఈశ్వరీమాత ఆలయం నందు ప్రతి సంవత్సరం కూడా ఆరాధన రోజున 3 నుంచి 4,000 మంది పైనే మేము భోజనం ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 5,000 మంది దాకా పెరుగుతారు అంచనా. మేము కూడా 5,000 మందికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నాము. అందరూ కూడా వచ్చి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం. ఈరోజు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 333వ ఆరాధన మహోత్సవం సందర్భంగా ఈరోజు భవానీ సెంటర్లో వేయించేసినటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి టెంపుల్లో ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సుప్రభాత సేవ అన్ని కార్యక్రమాలు జరుపుకుంటూ మధ్యాహ్నం వేలాది మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అందరూ ఈ కార్యక్రమాన్ని కుల మతాలకు అతీతంగా స్వామివారిని దర్శించుకొని సుమారు 4,000 మంది భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కార్యక్రమానికి సహకరించినటువంటి అద్దంకి పెద్దలకి, అదేవిధంగా మన మిత్ర నాయకులకి, గుడి కమిటీ మెంబర్స్ అందరికి కూడా, దాతలకి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శుభోదయం. ఈ రోజున యావత్ భారతదేశంలో అదిగాక తెలుగు 2 రాష్ట్రాల్లో స్వామివారి 333 ఆరాధన మహోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా అటు మఠంలోనూ ఇటు కుగ్రామాల్లోనూ కూడా ఈ కార్యక్రమాలు పూజా కైంకర్యాలు చేస్తూ ఎంతో ఘనంగా భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించున్నారు. అదేవిధంగా మన స్థానిక భవానీ కోడలయందు మన పట్టణంలో కూడా ఉన్నటువంటి దేవాలయాలన్నింటిలో కూడా ఈ ఆరాధన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా మనం ఇక్కడ భవానీ కోడలో ఏం చేసి ఉన్నటువంటి స్వామివారి దేవస్థానం నందు సుమారు 3,000 నుంచి 5,000 మధ్యలో భోజన ఏర్పాట్లు, అన్నదాన కార్యక్రమం జరగడానికి సిద్ధమై ఉన్నారు. ఇప్పటికే ప్రజలందరూ భక్తులు కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులై ఉన్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని దిగ్విజయం చేయాలని చెప్పి సభాముఖంగా, అదేవిధంగా దేవాలయ కమిటీలో సభ్యులు అందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందరూ పాల్గొని స్వామివారి యొక్క కృప పాత్రులు కాగలరని కోరుచూ ఉన్నాం.
ఆడిపోయింది అదంతా అడ్డుకోకుండా. అద్దంకి మండలం చక్రాయపాలెం వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో స్పాట్లో ఇద్దరు మృతి చెందారు. చక్రాయపాలెంకు చెందిన దమ్ము చిన్నబాబు, అతని కుమారుడు సుశాంత్ శాంతినగర్లో ఉన్న బ్రహ్మంగారి దేవాలయానికి వెళుతుండగా రోడ్డు మార్జిన్లో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో తీవ్ర రక్తస్రావమయ్యి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న అద్దంకి సిఐ సుబ్బరాజు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం కోసం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ నెల 16వ తేదీన అదే ప్రాంతంలో కారు ఢీకొని ఇద్దరు మృతి చెందిన విషయం మరొక ముందే ఆదివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బ్రహ్మంగారి ఆరాధన కార్యక్రమానికి వెళుతూ తండ్రి కుమారుడు అనంత లోకానికి చేరుకోవడంతో చక్రాయపాలెం గ్రామంలో విషాద ఛాయలు అందుకున్నాయి. బ్రహ్మంగారి భోజనాలు అయితే శ్రీనివాస నగర్లో శాంతినగర్లో వెళ్తా సైడ్ ఆగినకి ఎడ్జులు తగిలి అంత ఇద్దరు స్పాట్ ఉంటాయి. ప్రస్తుతం అయితే కుప్పరపాడు అయితే చక్రపాడు నుంచి ఉంటున్నారు. ఒక 5 సంవత్సరాల నుంచి మా చిన్న అడుగుతున్నాడు. మొన్న ఏం పేర్లు వాళ్ళ పేర్లు? దమ్ము చిన్నబాబు, దమ్ము సుశాంత్. గుడికి వెళ్తున్నారా? బ్రహ్మంగారి గుడి కదా, ఆరాధన. శాంతినగర్ కాడ భోజనాలు అయితేనో భోజనానికి వెళ్తా ఉన్నారు. నీకేమవుతారు? మా చిన్న కొడుకు పెద్దోడు. ఇలా వెళ్తా ఉంటే ఒక సైడ్ ఆగిన లారీని హ్యాండిల్ తగిలి ఆయన ఇద్దరు పదోడు ఇద్దరు స్పాట్ వెళ్ళి అబ్బాయికి 15 ఉంటాయి. అయిపోయిందా? మా సైడ్ రండి అమ్మా. శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఆదివారం అద్దంకిలోని వాసవి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా 102 కలశములతో గుండ్లకమ్మ నది నుంచి శోభాయాత్రగా అమ్మవారి ఆలయానికి చేరుకొని నది జలములు మరియు పంచామృతాలు, వివిధ సుగంధ ద్రవ్యములతో అమ్మవారికి అభిషేకం చేశారు. మహిళా భక్తులు అభిషేక కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తిలకించారు. హోమ కార్యక్రమంలో దంపతులు పాల్గొని హోమం చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదములు వితరణ చేశారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి గురించి ఆధ్యాత్మిక ప్రసంగం
స్వర్ణ అన్నపూర్ణ వివరించారు. వైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అని అమ్మవారి జయంతి నేడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందన్నారు. చాలా శుభదినం. ఎందుకంటే మన వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి పుట్టినరోజు అన్నమాట. ఈ రోజును పురస్కరించుకొని మన అద్దంకి గ్రామ వాస్తవ్యులందరూ కూడా అందరూ కూడా ఆర్య వైశ్యులందరూ కూడా మొట్టమొదటిగా ఈ గుడికి వేయించేసి చక్కగా అందంగా అలంకరించారు. గుడిని అందరూ వేయించేసి ఉదయం గో పూజతో మొదలైంది. గోపూజ అయిపోయిన తర్వాత అందరూ కూడా గుండికా నదికి వెళ్ళి అక్కడ మంత్రోచ్చరణతో పవిత్రమైన తీర్థాలను చేసుకొని అందరూ ముత్తైదులందరూ కూడా గ్రామంలో ఉన్న ముత్తైదులు అందరూ కూడా చక్కగా వేద పఠనంతో మంత్రోచ్చరణతోటి భజనలతోటి ఆనందంగా గుడి దగ్గరకు వచ్చారు. ఆ వచ్చిన తర్వాత అందరికీ కూడా ప్రసాదాలు పెట్టారు. ఆ తర్వాత ఈ తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా ఆనందంగా మన గుడి వారి కమిటీ వారు వస్త్రాలు సమర్పించారు అందరికీ, స్త్రీలకి. ఆ తర్వాత విఘ్నేశ్వర పూజతో ప్రారంభమైంది. విఘ్నేశ్వర పూజ, విఘ్నేశ్వరుడికి అభిషేకము అర్చన జరిగింది. ఆ తర్వాత గుడిలో ఉన్నటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పసుపు, కుంకుమ, గంధము, విభూది, పంచామృతాలు, అనేక దివ్య వైభవమైనటువంటి అన్నిటితోటి అభిషేక కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత బయట హోమ కార్యక్రమం జరుగుతుంది. కొంతమంది పుణ్య దంపతులు కూర్చున్నారు. చక్కగా వేద పఠనంతో హోమ కార్యక్రమం పూర్తవుతుంది. ఆ తర్వాత అమ్మవారికి అభిషేకానంతరం చక్కటి వస్త్రాలంకరణ, చక్కగా అలంకరణ చేస్తారు. ఆ తర్వాత ముత్తైదులందరూ కూడా కూర్చొని చక్కగా లలితా సహస్రనామ పారాయణ చేస్తారు. ఆ తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. ఇది ఉదయం పూట కార్యక్రమం అండి. సాయంత్రము అందరితోటి సామూహిక కుంకుమార్చన జరుగుతుంది. చక్కగా అందరు గ్రామస్తులందరికీ ఇది ఆహ్వానంగా భావించి అందరు సాయంత్రం రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం.
సయ్యద్ అతీఫ్ ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్లో ఆల్ ఇండియా 79వ ర్యాంకు సాధించాడు. అతీఫ్ను చైతన్య జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ రామిరెడ్డి, కళాశాల సిబ్బంది కలిసి అభినందించారు. అతీఫ్ చిన్న వయసు నుంచి కష్టపడి చదువుకొని జేఈఈ మెయిన్స్లో 79వ ర్యాంకు సాధించి అద్దెంకి చైతన్య జూనియర్ కళాశాల పేరు నిలిపారని రామిరెడ్డి చెప్పారు. నేను జేఈఈ మెయిన్స్లో ఆల్ ఇండియా ర్యాంక్ 79 తెచ్చుకున్నాను. నేను అద్దెంకి చైతన్య కాలేజ్లో చదువుకున్నాను. ఇక్కడ మాకు వీక్లీ ఎగ్జామ్స్ పెట్టడం వల్ల ఇంకా ప్రిన్సిపల్ ఇంకా స్టాఫ్ నుంచి చాలా హెల్ప్ అవ్వడం వల్ల నేను ఈ ర్యాంక్ని తెచ్చుకున్నాను. దీనికి కృతజ్ఞతలుగా ప్రిన్సిపల్ సార్ని, స్టాఫ్ని, ఇంకా మా తల్లిదండ్రుల్ని కృతజ్ఞిస్తున్నాను. మన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో మా విద్యార్థి సయ్యద్ ఆతిఫ్ ఆల్ ఇండియా 79th ర్యాంక్ సాధించడం జరిగింది. అందులో భాగంగా ఆ విద్యార్థిని మనం ఘనంగా సత్కరించుకొని మనం విషయం చెప్దామని అందరం స్టాఫ్ అందరం కూడా ఇక్కడ వచ్చేసాము. మన చైతన్య ప్రోగ్రాంలో మా నమ్మకం అంటే మా మీద నమ్మకంతో చేర్పించినటువంటి విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా విద్యార్థి చాలా ఫస్ట్ నుంచి కూడా ఒబిడెంట్గాను, చాలా సౌమ్యంగాను, కష్టపడే తత్వము, మనకి జేఈఈ మెయిన్స్ ప్రోగ్రామ్ కూడా ప్రతి వీకెండ్ షెడ్యూల్ కానీ ఫాలో అవుతూ ఈ విధంగా మనకి 79 ర్యాంక్ తెచ్చుకోవడం మా అందరికి కూడా చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా మా సంస్థని 8 ఏళ్ళగా మనకి ప్రోత్సహిస్తున్నటువంటి అద్దంకి గ్రామ పట్టణ ప్రజలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా మేనేజ్మెంట్ తరఫున మా ఎగ్జిక్యూటివ్ ఏజెం గారు, తర్వాత ఏజెం గారు, తర్వాత మా డీన్ గారి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ సార్. శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 333వ ఆరాధన మహోత్సవం సందర్భంగా అద్దెంకిలోని కాకానిపాలెంలో వేంచేసుకున్న బ్రహ్మంగారి ఆలయంలో ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసాచారి, పొన్నపల్లి బ్రహ్మానందం, తెలుగుదేశం పార్టీ నాయకులు కుందారపు రామారావు, గోపి తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని పూజలు చేయించుకున్నారు. అనంతరం దాతల సహాయ సహకారాలతో వేలాది మంది భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు వితరణ చేశారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 333వ ఆరాధనా మహోత్సవంకు సహకరించిన వారందరికీ బ్రహ్మంగారి ఆశీస్సులు ఉంటాయని శ్రీనివాసాచారి తెలియజేశారు. నమస్కారం. ఈరోజు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 333 ఆరాధన మహోత్సవం సందర్భంగా అద్దంకి కాకానిపాలెంలో వేంచేసి ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం వద్ద కమిటీ వారి ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి 50 మంది భక్తులకు హాజరైన భక్తులందరూ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడమైంది. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే తెలియని వారు ఉండరు. ఏ గ్రామంలో ఏ జరిగినా కూడా ఆనాడే చెప్పాడు బ్రహ్మంగారు అనేటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు, పండితుల నుంచి పామర్ల వరకు. అలాగే అద్దంకి బ్రహ్మంగారి కాలజ్ఞానానికి కూడా ఒక ప్రత్యేకమైన అనుబంధం, సంబంధం ఉంది. బ్రహ్మంగారు ఆనాడే చెప్పాడు అద్దంకి పట్టణం అవుతుందని. మరి గ్రామ స్థాయి నుంచి ఈరోజు మనం రెవెన్యూ డివిజన్ స్థాయికి వెళ్ళాము. మరి ఆ మహనీయుడు కొన్ని 100 సంవత్సరాల క్రితమే చెప్పాడంటే మరి ఈ గడ్డ చేసుకున్న పుణ్యమని భావిస్తూ మరి ఈరోజు మనం భక్తులకి కోలాహలంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మరి గౌరవ మంత్రివర్యులు కూడా చూడడం జరిగింది. వారికి అవకాశం లేక రాలేదు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ హాజరయ్యారు. అట్నే టీడీపీ నాయకులు కుందారపు చిన్నరాముడు గారు, సింగరకొండ ట్రస్ట్ బోర్డు మెంబరు ఏల్చూరి వెంకటనారాయణ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా హాజరయ్యారు. ప్రత్యేకంగా భక్తులెల్లరూ కూడా ఈ కార్యక్రమం సహకరించిన దాతలకి, భక్తులకి స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ కలగాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. జయ 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 వినాయక జయ 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 వినాయక రానండి మళ్ళీ వస్తారు.
రెండు ఇస్తుందండి. ఇట్రా ప్యాకెట్ తెచ్చాము. కొద్దిగా పెట్టాము. భగవంతుడు కరుణ కటాక్షం ప్రశ్నించవలసిందిగా వేడుకుంటున్నాం. శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఆదివారం అద్దంకిలోని వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్లోని పాత ఆంధ్ర బ్యాంకు వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ చుండూరి మురళి, ఉమా అన్నపూర్ణ, అయిత రాజా, క్లబ్ అధ్యక్షురాలు నాగలక్ష్మి తదితరులు కలిసి ప్రారంభించారు. వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం వేసవి కాలం ముగిసే వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. చలివేంద్రం ఓపెనింగ్ చేయడం జరిగింది. అనుకోని అతిథిలాగా మా కార్యక్రమానికి ఎలా అయితే ఆంజనేయం తోడొస్తున్నారో మన శంకరకొండ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయిన చుండూరు మురళీ సుధాకర్ రావు గారు వారి కార్యప్రశ్న మా వనితా క్లబ్లో సెక్రటరీ పోస్ట్ చేసింది. అలాగే ప్రతి సంవత్సరం వారందరూ వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం 5,000కి తగ్గకుండా ఏదో ఒక కార్యక్రమానికి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం ఒక 50,000 విలువ కలిగిన భ్రమరాముఖ సేవా సమితి వారితో మాట్లాడి మన గోశాలకి 2 స్తంభాలు ఇవ్వడానికి మురళీ సుధాకర్ గారు తనంతా తను కృషి చేసి మరీ ఇప్పించి ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేశారు. అలాగే రాబోయే కాలంలో మా వనితా క్లబ్కి ఫుల్ సపోర్ట్గా మురళీ గారు కానీ గాలి ప్రసన్న కానీ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం బోనీ చేయాలంటే నా టైం ఉన్నంతకాలం ప్రసన్న దగ్గరికి వెళ్ళి బోనీ చేయిస్తే కానీ క్లబ్ మెంబర్షిప్ రాయించేదాన్ని కాదు. ఆ సంవత్సరం అనుకోకుండా కార్యక్రమాలు చేయటమే కానీ ఏదైనా కూడా అందరూ సహాయ సహకారాలు ఉండబట్టి ఈరోజు వనితా క్లబ్ బతికి ఉన్నదని చెప్పాలి. ఇప్పటిదాకా మనం చేస్తున్నామంటే ఆ సేవకి మన వనితలందరూ ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈరోజు కార్యక్రమానికి కూడా వారంతటి వారు సహాయ సహకారం ఫోన్లోనే పంపిస్తున్నారు డబ్బులు కూడా. ఈరోజు ఇంత మన వనితా క్లబ్ ఎదగటానికి మన పూర్వపు సెక్రటరీలు కానీ, ప్రెసిడెంట్లు కానీ, అధ్యక్షులు కానీ, ఫాస్ట్ ప్రెసిడెంట్లు కానీ వీళ్ళందరూ కూడా అనేక రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం మురళీ గారి చేత చేయించడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా అబ్బాయి అనుకుంటా నేను కనిపిస్తగాడు వాసవి అమ్మవారిని పిలుస్తూ ఉంటాడు. అని మనసారా కోరుకుంటున్నాను. ఇలాగ మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ చేయవాలి. అమ్మవారు తప్పకుండా జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. ఇంకా ఇన్ని చాలా ఊరుగా రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ కార్యదర్శి అలహరి హరిప్రసాద్ మనవరాలు ఎర్రంశెట్టి జయశ్రీ కార్తికేయ జన్మదినోత్సవం సందర్భంగా అద్దెంకిలోని గుండ్లకమ్మ నది రోడ్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను క్లబ్ అధ్యక్షులు పూర్ణచంద్రరావు, చప్పిడి వీరయ్య, హరిప్రసాద్ కలిసి అందజేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి ఆధ్వర్యంలో శ్రీ అలహరి హరిబాబు గారి మనవరాలు ఎర్రంశెట్టి జయశ్రీ కార్తికేయ జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ నివసించే సంచార జాతుల వారికి ఆహార దినుసులు, నిత్యావసరాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా చిన్నారి జయశ్రీ కార్తికేయకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రోటరీ క్లబ్ సింగరకొండ ఆధ్వర్యంలో ఎర్రంశెట్టి జయశ్రీ కార్తికేయ జన్మదిన సందర్భంగా వారి తాతయ్య గారు అలహరి హరిప్రసాద్ గారు వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గుండకమ్మ నది ప్రాంతంలో గుడిసెలేసుకుని నివసిస్తున్నటువంటి పేదవారికి వారి మనవరాలు జన్మదిన సందర్భంగా ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. వారికి రోటరీ క్లబ్ సింగరకొండ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వారి మనవరాలు ఆయురారోగ్యాలతో మంచి చదువుతో ముందుకెళ్ళాలని